ఆ మూలికల గురించి తెలుసుకున్నాం. అవి వామిటింగ్ సెన్సేషన్ని అరికట్టేవి కాదు, వశీకరణం చేసుకోవడానికి వాడే మూలికలని మాకు తెలిసింది. అసలు మీరు ఏ కాలంలో ఉన్నారండి? అసలు వశీకరణం అనేది ఉందా? మూలికలతో వశీకరణం చేసుకోవడం ఏంటండి? మీ ఇద్దరి పిచ్చి కాకపోతే. మరి మీరే కాలంలో ఉన్నారు మేడం? వామిటింగ్ సెన్సేషన్ అరికట్టడానికి ఎన్నో మందులున్న ఈ కాలంలో మీరు ఇంకా మూలికలనే వాడుతున్నారు. మూలికలేంటి మాధవి గారు? ఓ ఇవా? ఇవి నాకున్న ఒక సమస్యకి అడ్వైజ్ చేసిన మూలికలు. అంతేకాదు, నువ్వు ఈరోజు జీవాన్ని కలవడం, ఇందాక జీవంతో ఫోన్లో మాట్లాడడం కూడా అబద్ధం కాదు. ముందు ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను, నువ్వు కాల్ చేయకు. నీ తెలివితేటలతో ఈరోజు తప్పించుకొని ఉండొచ్చు, కానీ మా నుండి తప్పించుకొని ఏం చేయలేవు. మీరందరూ కలిసి మా నాన్నని మోసం చేయాలని చూస్తున్నారు. ఆ మోసం ఏంటనేది మాకు తెలీదు, కానీ ఉండగా మీ పప్పులేం ఉడకవు. ఈ విషయం ఆల్రెడీ అత్తయ్య దీపక్లకి బాగా తెలుసు. నువ్వు కూడా అడిగి తెలుసుకో. అత్తయ్య, మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీరైనా చెప్పాలి కదా. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీ గురించి సీఎం గారికి చెప్పాననుకో, ఏమవుతుందో తెలుసా? చెప్పమంటారా? చెప్పండి. చెప్దు క్షమాపణలు చెప్పే టైం వస్తుంది, అప్పుడు చెప్తూ, సరేనా? పదరాజు. ప్రూఫ్స్ లేకుండా నాన్నకేం చెప్పలేం రాజు. ప్రూఫ్స్ నేను సంపాదిస్తాను అమ్మాయి గారు. ఈవిని చూస్తుంటే మాత్రం చాలా తేడా కొడుతుంది. మనం ఆలస్యం చేస్తే ప్రమాదం ఎంత ఘోరంగా ఉంటుందో మనం కూడా ఊహించలేం అమ్మాయి గారు. మాధవి, వాళ్ళకి అనుమానం వచ్చింది అంటే నీ సైడ్ నుంచి ఎన్ని దారులుంటే అన్ని దారుల్లోనూ ప్రయత్నిస్తారు. ఏ చిన్న ఆధారం దొరికినా నిన్ను పట్టుకుంటారు. ప్రమాదం జరక్కముందే ఇవిని పట్టుకోవాలి రాజు. వాళ్ళకి నేను దొరికే లోపే నేను సృష్టించాలనుకునే ప్రమాదాన్ని సృష్టించి తీరుతాను. రేపే ఈవిడి సంగతి చూద్దాం అమ్మాయి గారు. రేపే సూర్యప్రతాప్తో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయిస్తాను. దాంతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, అసలు ప్రాబ్లం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. రాధికా 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 ముచ్చక తేల్చక ఆటలేదే ఇక. ఈ కొంచెం తిన్నానా? వద్దు మమ్మీ. ఇదొక్కటే. మమ్మీనా? ఈవిడ ఆంటీనా? తిను. ఏంటి మమ్మీ, నువ్వు ఈ మధ్య ఇంట్లో ఉండట్లేదు? నేను ఇంట్లో ఉంటే నిన్నెవరు చదివిస్తారు? నువ్వు బాగా చదువుకుని
మంచి పొజిషన్లో ఉండాలంటే నేను కష్టపడాలి కదా. తిను. అరే తిన్నా. వీడేంటి నేరుగా ఇంటికి వచ్చేసాడా? నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఏంటి దీపక్, ఈ టైంలో ఇంటికొచ్చావు? అసలు నా ఇంటి అడ్రస్ నీకెలా తెలిసింది? మనసుంటే మార్గం ఉంటుంది కదా రాధిక. హేయ్, ఏంటి మనసు మార్గం అని తొక్కలో డైలాగులు చెప్తున్నావు? ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్విలా వచ్చేసావేంటి? బయలుదేరు. రాధిక, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తే గుమ్మం కూడా దాటలేం. ఎందుకో తెలీదు, నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నన్ను నేను మర్చిపోయాను. రాత్రి పగలని తేడా లేకుండా నీ గురించే ఆలోచిస్తున్నాను. నీకు పిచ్చి పట్టింది. నాకు పెళ్ళై బాబున్నాడు. నాకు పెళ్ళై బాబున్నాడు, కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటుంది రాధిక. ఇంతకీ మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? ఉంటే పెళ్లి సంబంధం మాట్లాడతావా? ముందు బయటికెళ్ళు దీపక్. అలా అని కాదు రాధిక, నీ గురించి తెలుసుకుందామని అడుగుతున్నాను. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? లేరు. పోనీ ఏం పని చేస్తూ ఉంటారు? గాల్లో తిరుగుతున్నాడు. ఓ, మీ ఆయన పైలటా? కాదు, పైకి పోయారు. రాధిక, నీ మెడలో మంగళసూత్రం లేనప్పుడే ఇలాంటిదేదో అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. భర్త లేడని బాధపడకు. నువ్వు ఒప్పుకుంటే నీ భర్త స్థానాన్ని నేను భర్తీ చేస్తాను. రాధిక, నువ్వు కొట్టినా నాకు దెబ్బ తగలట్లేదు రాధిక. నీ స్పర్శ తగిలిందనే హ్యాపీనెస్ నాకు ఎక్కువగా ఉంది. నువ్వు నన్ను హక్ చేసుకున్నప్పుడే నీకు జీవితం ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయాను. అరే ఫూల్, అది నువ్వు నన్ను సూర్యప్రతాప్ నుండి నన్ను సేవ్ చేసినందుకు కృతజ్ఞతగా ఇచ్చిన హగ్. నీ మీద ప్రేమతో ఇచ్చింది కాదు. నువ్వు ఏ ఫీల్తో ఇచ్చినా ఆ హగ్గుతో నేను నీ వశం అయిపోయాను రాధిక. రాధిక, అందంగా ఉన్న నీ మెడ ఇంకా అందంగా ఉండడానికి ఓ కానుక తీసుకొచ్చాను. వావ్, డైమండ్ నెక్లెస్ సూపర్ గా ఉంది దీపక్. నా చేతుల్లోనే ఇంత అందంగా ఉందంటే నీ మెడలో ఇంకా అందంగా ఉంటుంది రాధిక. తిరుగు. బుజ్జి తల్లి, కొంచెం నవ్వవే. ఏయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఏడు చేపల కథ తెలుసా బుజ్జి తల్లి? తెలుసు. అందులో ఆఖరిగా చీమ చెప్పిన మాట ఏంటి? నా పుట్టలో వేలు పెడితే నేను కొట్టనా అని చెప్తుంది. కంటికి కనిపించి కనిపించనంత చీమకే అంత ఇగో ఉంటే ఇంతలా కనిపించే నాకెంత ఇగో ఉండాలి? ఈ గజ్జిగాడు నా గుండుల్లో గుచ్చుతుంటే గుద్దకుండా ఏం చేయను బుజ్జి తల్లి? యారా గజ్జిగా, ఇంట్లో మీ ఆవిడ్ని పెట్టుకొని వీధిన పడ్డావేంట్రా?
మీ ఆవిడ మహాపతివ్రత కదరా. ఆఫ్టర్ ఆల్ గొర్రెకే ఉగాది పచ్చడి పెట్టిన దేవతరా మీ ఆవిడ. ఏయ్, గొర్రెనే అంత ప్రేమగా చూసుకుంది అంటే భర్తని ఎంత ప్రేమగా చూసుకుంటుంది? అలాంటి భార్యకి మోసం చేస్తున్న నిన్ననాలరా గొర్రె అని. నాలాంటి సిన్సియర్ ప్రేమికుడిని కాదు. దీపక్, ఇది మొన్నటి నుంచి నా వెనకల పడుతుంది. బుజ్జి తల్లి, నన్ను అదే కాదు వాడు అను. దీపక్, రాధిక, నువ్వు వశీకరణ మూలికలు కలిపిన ఉగాది పచ్చడిని ఈ గొర్రె తినేసింది. ఒరే గజ్జిగా, ఏమంటున్నావురా? నాకు వశీకరణం చేయడం ఏంట్రా? చూడు, అది నీకోసం కలిపింది కాదు. తెలుసు రాధిక, మనిద్దరినీ కలపడానికి ఆ దేవుడే ఇలా చేశాడు. బుజ్జి తల్లి, మా జాతి గొర్రెల్ని పండగలకి దావతలకి బలి తీసుకుంటున్న ప్రతిసారి నేను ఆ దేవుణ్ణి తిట్టుకునేవాణ్ణి. కానీ ఆ దేవుడికి కూడా ఈ గొర్రె మనసు అర్థమైందని ఇప్పుడే తెలిసింది బుజ్జి తల్లి. అబ్బా, ఏయ్, అది నీకోసం కలిపింది కాదని చెప్తున్నాను కదా. నా కోసం కాకపోతే ఇదంతా ఎలా జరుగుతుంది బుజ్జి తల్లి? అబ్బా, నన్ను వదిలి నా రేణుక వెళ్ళిపోయింది, నిన్ను వదిలి నీ భర్త వెళ్ళిపోయాడు. మనిద్దరి పరిస్థితి ఒకటే కదా బుజ్జి తల్లి. నువ్వు కలిపిన వశీకరణ మూలికలు నాకే ఎందుకు దక్కాయో ఆలోచించు. మన కలయిక స్వర్గంలో రాసిపెట్టుంది బుజ్జి తల్లి. నన్ను నిన్ను కలపడానికి దేవుడు రాత రాస్తే నీకు నాకు మధ్యలోకి రావడానికి ఈ గజ్జిగాడెవరు బుజ్జి తల్లి? రే గజ్జిగా, నాకు మేలు చెయ్యి. చలికాలంలో నువ్వు కప్పుకోవడానికి నా ఉన్నినిస్తాను. నన్ను పెంపు చేయి. ప్రాణత్యాగం చేసైనా మీ ఇంటిళ్ళ పాదికి మంచి మాంసాన్ని ఇస్తాను. కాదు కూడదని నా ప్రేమ జోలికి వచ్చావో నా కొమ్ములు నీ గుండెల్లో దించుతాను. చూడు బుజ్జి తల్లి, తెలుసో తెలియకో ఆ దేవుడు నీకు నాకు జత కలిపాడు. నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పడతావని, కానీ ఒక్కసారి ఆలోచించు బుజ్జి తల్లి. నువ్వొక మనిషిని నీ వైపు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసుంటావు, ప్రేమించుంటావు, కవ్విచ్చుంటావు, అవి చేసుంటావు, ఇవి చేసుంటావు. ఆఖరికి నీ పప్పులేం ఉడక్క చివరికి వశపరుచుకోవాలని కూడా ప్రయత్నించావు. అబ్బా, కానీ నేను మనిషి లెక్క కాదు, నాకు పట్టింపులు లేవు. ఇదిగో ఈ గజ్జిగాళ్ళలాగా బలవంతం చేయను. నువ్వు ఓకే చెప్పే వరకు నీ వెనకాలే కుక్కలా తిరుగుతాను. గొర్రెనయ్యుండి కూడా కుక్కలా తిరగడానికి సిగ్గుపడను. రేయ్ గొర్రెగా, వెళ్ళిపోరా. రే గజ్జిగా, నువ్వే పోరా ఇక్కడి నుంచి. రేయ్, నువ్వు పోరా ముందు ఇక్కడ నుంచి. నువ్వే పోరా. ఏ, నువ్వు పోరా. రే నువ్వే పోరా. రేయ్, ఆపండి. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏయ్, ముందా గొర్రెగాడి పొమ్మను. బుజ్జి తల్లి, ముందా గజ్జిగాడినే పొమ్మను. రే గొర్రెగా, నువ్వు పోరా. రే గజ్జిగా, నువ్వే పోరా. పొమ్మని చెప్తున్నాను కదా, పొండి ఇక్కడి నుంచి. వెళుతున్నా, మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా, దూరంగా వెళుతున్నా, నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా. అబ్బా, ఈ గుర్రేంటి నన్ను ఇలా తగులుకుంది? ఒక్క మొగుడితోనే వేగలేక వదిలించుకుంటే ఇప్పుడు ఇద్దరు మొగుళ్ళయ్యారేంట్రా బాబూ. బా, ఎలాగోలా రేపు సూర్య ప్రతాప్ దగ్గర సంతకాలు చేపించుకొని జీవన్ దగ్గర నా వాటా తీసుకొని ఇక్కడి నుంచి తొందరగా జంప్ అయిపోవాలి. రాజు, ఈరోజు ఎలాగైనా ఆ మాధవి సంగతి తేల్చాలి. నేను అదే పని మీద బయటకు వెళ్తున్నాను అమ్మాయి గారు. ఖచ్చితంగా మాధవి గురించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాను. అలాగే మాధవికి జీవన్కి మధ్య నడుస్తున్న డ్రామా ఏంటో కూడా తెలుసుకుంటాను. మనం వీళ్ళ గురించి ఆలోచిస్తూ రాఘవ్ మ్యాటర్ని పక్కన పెట్టేస్తున్నాం రాజు. వీలైనంత త్వరగా వీళ్ళ సంగతి తేల్చేయాలి. సరే అమ్మాయి గారు, నేను బయటికి వెళ్ళి
ఆ మాధవి సంగతి చూస్తాను. మీరు ఇక్కడే ఉండి మాధవి వేసే ప్లాన్లను తిప్పికొట్టండి. అలాగే రాజు. హ్మ్. మన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా రేపు మన ఇంట్లోనే తేనెటి విందు ఏర్పాటు చేద్దాం చంద్ర. నువ్వు ఈ గుమ్మంలో అడుగు పెట్టడం ఇదే చివరిసారి అవుతుంది. ఈ రోజుతో ఈ గుమ్మంలో అడుగుపెట్టే అవసరం తీరిపోతుంది. రేపటి నుంచి మీరేం చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. గుడ్ మార్నింగ్ మాధవి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి. రే దీపక్, రాధిక మెళ్ళలో ఉన్న నెక్లెస్ నా నెక్లెస్ లా ఉందేంటి? కొంపదీసి నువ్వుగాని ఇచ్చావా? ఏ, నీ నెక్లెస్ నేనెందుకు ఇస్తాను మమ్మీ? అయినా నీకున్న నెక్లెస్ లాంటి నెక్లెస్లు ఇంకెవరికి ఉండకూడదని రూల్ ఉందా ఏంటి? సేమ్ అలాంటిదే రాధిక కూడా కొనుక్కొని ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చేటప్పుడు వేసుకొని రాకూడదని తెలీదా? అది కూడా నేనే చెప్పాలా? నన్ను బుక్ చేయడానికి కాకపోతే ఎందుకు? ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి మాధవి? యాక్చువల్గా మీరు ఈరోజు కొన్ని హామీలపైన సంతకాలు చేయాల్సింది ఉంది సార్. నాకెందుకో ఈ నెక్లెస్ నాదే అనిపిస్తోందిరా. కానీ మీరు బయటికి రావడం కష్టమని ఆ హామీలకు సంబంధించిన పేపర్స్ అన్నీ నేనే తీసుకొచ్చాను సార్. మ్మ్. మీరు వీటిపైన సంతకాలు చేస్తే ఎవరికి సంబంధించిన ఫైల్స్ వాళ్ళకి పంపించేస్తాను సార్. విరూపాక్షికి సంబంధించిన ఫైల్ పంపించేశావా? లేదు సార్, ఈ ఫైల్స్తో పాటు అది కూడా పంపించేస్తాను. ముందు ఆ ఫైల్ పంపించేసే మాధవి, లేదంటే చెప్పాను కదా ఆ కారణం చేత ఇంటికి వస్తూ ఉంటుంది. పంపించేస్తాను సార్. వీటి మీద సంతకాలు చేయండి సార్. అన్నీ క్లియర్గా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. మ్మ్. ఆగండి నాన్న. మళ్ళీ ఏమైంది? రాహుకాలం, యమగండం లాంటివి ఏమైనా ఉన్నాయా? అది కాదు నాన్న, ఆ ఫైల్స్ ఒకసారి చెక్ చేయండి నాన్న. ఎవరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు నాన్న. నాకు తెలుసు, ఈ ఫైల్లో నేను సంతకం పెట్టకూడని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి మీద నేను సంతకం పెడితే జరగరాని ఘోరాలని జరిగి నా సీఎం పదవి ఊడిపోతుంది. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? పాపం మీ అమ్మాయి గారు చెప్తున్నారు కదా సార్, తన హ్యాపీనెస్ కోసమైనా ఒకసారి చెక్ చేయండి సార్. నిన్న చెక్ చేశాను కదా మాధవి, ఏమైంది? నా కోసం పనిచేసే నిన్ను అనుమానించాను, అవమానించాను. ఇక వాళ్ళు గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. అది కాదు నాన్న. నువ్వు చెప్పింది చాలు ఇంకా.
మీ పతనానికి అవసరమైన సంతకాలు చేసేశాడు. ఇక మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ నాన్న సీఎం పదవి పోవడం ఖాయం. అయ్యో, ఇక్కడ నాన్న సంతకాలు పెట్టేస్తున్నారు. వెంటనే ఈ విషయం రాజుకి చెప్పాలి. సరే సార్, నేను ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను. ఉంటాను సార్. అలాగే మాధవి. మాధవి, మన పార్టీ అధికారంలోకి వచ్చినందుకు రేపు తేనేటి విందు మన ఇంట్లో ఇద్దాం అనుకుంటున్నాను. మన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయి. రేపటి నుంచి నిన్నెలా గద్దె దించాలో ప్లాన్ చేసుకుంటాను సూర్యప్రతాప్. అలాగే సార్.